నమస్తే, వెల్కమ్ టు యోయో గ్లాన్స్. ధర్మస్థల ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. అసలు ఈ స్టోరీ ఏంటి, ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు జనాలు అనే సబ్జెక్ట్లోకి కాస్త డీప్గా వెళ్ళాను. ఆ వివరాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. అలాగే ఏం చేస్తే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే దానిపై కూడా మాట్లాడుకుందాం. 2012లో జస్టిస్ ఫర్ సౌజన్య ఈ హ్యాష్ ట్యాగ్ మనం చూసే ఉంటాం. ఇకపోతే అనన్య భట్, ఈమె గురించి ఎంతమందికి తెలుసు? ఈమె 2003లో ధర్మస్థలకు వచ్చిన పక్కన మణిపాల్ యూనివర్సిటీలో డాక్టర్ చదువుతోంది. ఆ ఏడాది కనపడకుండా పోయిన అమ్మాయి గురించి నేటికి 22 ఏళ్ళు అవుతున్నా కూడా ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళమ్మ కోర్టు ముందుకొచ్చి నిలబడ్డారు. ఇన్నేళ్ళు అవుతుంది కదా, ఇంకా ఏం కావాలి అనే ఆమెను అడిగినప్పుడు అప్పుడు ఆమె 100 మందికి పైగా అమ్మాయిలను బలి చేశారని చెప్తున్నారు కదా, అందులో మా అమ్మాయి ఉంటుందేమో. ఆ DNA శాంపిల్తో ప్రూవ్ అయితే అంత్యక్రియలు చేసుకుంటామని చెబుతున్నారు. ఇదంతా ఎలా బయటకు వచ్చిందనే కదా మీ డౌట్. అక్కడికే వస్తున్నా. జూలై 3న ఓ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఓ వ్యక్తి పోలీసుల దగ్గరకు వెళ్ళి స్వయంగా నేను కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టాను, అందులో ఆడపిల్లలు, మైనర్లు, చిన్నపిల్లల శవాలు కూడా ఉన్నాయి, నన్ను తీసుకెళ్ళండి, అవి ఎక్కడున్నాయో చూపిస్తాను, ఎస్క్యుమేషన్ చేయండి అన్నారు ఆయన. ఈ ఎస్క్యుమేషన్ అంటే ఏంటంటే పూడ్చిన వారి ఎదురుగానే వాటిని తవ్వి తీయటం. ఇక్కడ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. 1995 నుంచి 2014 వరకు సుమారు 20 సంవత్సరాలు మా బాసులు నాకు రకరకాల శరీరాలను ఇచ్చి పూడ్చిపెట్టమన్నారు. నేను ధర్మస్థలలో ఒక మామూలు శానిటైజర్ వర్కర్. మొదట నేత్రావతి నదిలో దూకేసి వాళ్ల ప్రాణాలు వాళ్లే తీసుకున్నారని అనుకున్నాను నేను. కానీ క్రమంగా వాళ్ల శరీరాల మీద ఉన్న దెబ్బలు, గాయాలను చూసి అనుమానం వచ్చింది. ఇలా చంపి పూడ్చిన వారిలో మా దూర బంధువు ఒక ఆవిడ కూడా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తే నిన్ను కూడా చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. గత్యంతరం లేక సైలెంట్గా ఉండి అక్కడి నుంచి పారిపోయానని అతను పోలీసులకు చెప్పాడు. అయితే నిజంగా అక్కడ హత్యలు జరిగాయా? అదే నిజమైతే ఆయన ఫిర్యాదు చేసి 20 రోజులు అవుతున్నా పోలీసులు ఎందుకు ఇంకా ఎస్క్యుమేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయలేదు? చాలా మంది దీనికి సంబంధించిన వీడియోలు చేస్తున్నారు, కానీ దీని వెనక ఉండే లీగాలిటీ గురించి చెప్పట్లేదు. దానిపై కూడా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చిన్న ఉదాహరణ. ఓ వ్యక్తి నేను 10 ఏళ్ల కింద తప్పు చేశాను, అది కూడా కొందరు బెదిరించటం మూలంగా చేశాను, ఇప్పుడు ఆ తప్పు ఎక్కడ జరిగిందనేది చూపిస్తాను అంటే ఏ పోలీస్ అయినా కూడా వెంటనే అతన్ని ఆ చోటుకి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి జూన్ 3న ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. దీంతో జూలై 11న అతను ఓ బ్యాగ్లో ఓ పుర్రెని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. ఒక శవాన్ని వెలికి తీసిన ఫోటోలను, తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు. 1995 నుంచి 2014 వరకు దాదాపు 20 ఏళ్ల కాలంలో 100 నుంచి 300 హత్యలు జరిగాయని చెప్పాడు. 2010లో 12 నుంచి 15 ఏళ్ల బాలికను ఆమె స్కూల్ బ్యాగ్తో ఖననం చేశానని తెలిపాడు. 2008లో ఒక 20 ఏళ్ల యువతి ముఖంపై యాసిడ్ పోసి న్యూస్ పేపర్లో చుట్టి డీజిల్తో కాల్చినట్లు అతను చెప్పాడు. ఇన్ని ఆధారాలను కూడా అక్కడ పోలీసులు శవాలను పాతిపెట్టిన చోటును తవ్వలేదు. ఎందుకంటే కొంతమంది మాత్రం లా గాని లీగాలిటీ గాని ఒప్పుకోదు కదా అంటున్నారు. కానీ మనం ఇక్కడ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ బయటకు తీద్దాం. దీన్ని CRPC అంటారు. ఇలాంటి కేసులో ఒక చావులో ఇన్వాల్వ్ అయి ఉండి ఇక్కడ ఇతను నాకు కొన్ని వందల చావులు తెలుసని చెబుతున్నాడు. 156 CRPC సెక్షన్ కింద అతను చెప్పిన చోటుకు వెళ్లిన వాటిని బయటకు తీయాలి. దీన్ని ఇప్పుడు భారతీయ రాజ్యాంగంలో 175గా మార్చారు. కానీ పోలీసులు ఇతన్నే మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. అదే CRPCలో 164 అనే సెక్షన్ ప్రకారం విట్నెస్కు ఒక ప్రొటెక్షన్ ఉండాలి. అనవసరంగా కేసును స్పీడ్ చేసేందుకు మిడ్ ఇన్వెస్టిగేషన్లో ఈ సెక్షన్ను పెట్టారు. అయితే ఇతనికి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా ఆ స్థలంలో పోలీసులు తవ్వకాలు చేపట్టలేదు. కానీ ఎంతో మంది బాధిత కుటుంబాలు ఇప్పుడు ముందుకొస్తున్నారు, తమ కూతురు అస్థికలు ఉంటాయేమో అనే చిన్న ఆశతో. అందులో అనన్య భట్ తల్లి సుజాత భట్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 2012లో అక్టోబర్లో 17 ఏళ్ల సౌజన్య PU చదువుతోంది. మన తెలుగులో ఇంటర్ అన్నమాట. మధ్యాహ్నం 3:30కు కాలేజ్ అయిపోగానే బస్ దిగి ఇంటికొచ్చే దారిలో ఒక బంధువు కలిసి మాట్లాడాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా చూసింది. కాకపోతే ఆ అమ్మాయి ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు. దీంతో ఆ ఊరంతా కలిసి వెతికేసరికి వాళ్ల ఇంటికి 300 మీటర్లలోనే ఆ అమ్మాయి శరీరం దొరికింది. ఆమెపై లైంగిక దాడి చేసి చంపేశారు. అక్కడ 2 రోజుల క్రితం వచ్చిన మతిస్థిమితం లేని సంతోష్ రావు అనే వ్యక్తి సంఘటన జరిగిన స్థలంలో కొంత దూరంలో కూర్చున్నాడని మాత్రమే ఆయన్ను కొట్టి జైల్లో వేయించారు.
కానీ బాధిత కుటుంబం మాత్రం సంతోష్ రావుకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పోలీసులు మాత్రమే కాదు, సిబిఐ, సిఐడి కూడా నిందితుడు సంతోష్ అనే తేల్చారు. 2023లో అతను బయటకొచ్చాడు. అయితే ఆ రోజు ఎవరైతే సంతోష్ రావును కొట్టిన ముగ్గురున్నారో వాళ్ళు మంచి పలుకుబడితో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నారని కూడా ఓ వర్గం వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఎంతసేపు హత్యలు ఎవరు చేస్తున్నారని ఆలోచిస్తున్నాం తప్ప దీనిపై పోలీసుల నిర్లక్ష్యాన్ని పట్టించుకోవటం లేదు. సౌజన్య కేసును లైట్ తీసుకున్న పోలీస్ ఆఫీసర్ బెంగళూరుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇలా చాలా మంది ఉన్నారు. దీనంతటికీ కారణం కొన్ని యాక్ట్లను మనం పట్టించుకోకపోవటమే అని చెప్పాలి. అంతేకాదు, ఈ ధర్మస్థల్లో కూడా ప్రతి ఏడాది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు వెళ్తున్నారు అనేది కోర్టుకు సమర్పించాలి. కానీ అలా చేస్తుందా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ టెంపుల్స్ అన్నీ రాష్ట్రాల పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రూల్ని తీసుకొచ్చింది. తమిళనాడు హెచ్ఆర్సీఏ అని, ఇదే హెచ్ఆర్సీఏ యాక్ట్ కర్ణాటకలో కూడా అమల్లో ఉంది. అయితే ఏ టెంపుల్ ఏ రాష్ట్రం కిందకు వస్తుందనే విషయానికి వస్తే ధర్మస్థల మంజునాథ టెంపుల్ కర్ణాటక కిందకు వస్తుంది. కానీ దీన్ని జైన్స్ చూస్తున్నారు. అయితే మన హిందూ టెంపుల్స్కే ఎందుకు ఇలా? గవర్నమెంట్ పరిధిలో లేదంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటాయని చాలామంది పోరాటం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనకు బ్రిటిష్ కొలానియల్ రూల్ రాకముందు టెంపుల్స్ అన్ని ట్రెడిషన్స్ కంట్రోల్లో ఉండేవి. అంటే ఎవరైతే ఆచారాలను పాటిస్తారో, ముఖ్యంగా హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోన్మెంట్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏపీలో అమలవుతుంది. అంటే టెంపుల్స్కి వచ్చిన డబ్బులు వాటి అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. అలాగే ప్రతి ఏడాది కూడా ఆడిట్ నిర్వహించాలి. అప్పుడే కదా దేవుడి సొమ్ము భద్రంగా ఉంటుంది. ఇలాంటి అనర్థాలు జరగవు. అంతెందుకు, ఇప్పుడు మంజునాథ టెంపుల్ ఉదాహరణగా తీసుకున్నా కూడా జైన్స్ దీన్ని చూస్తున్నా కూడా దానిపై ఉండేది మాత్రం ప్రభుత్వమే కాబట్టి అన్నీ దాని కంట్రోల్లోనే ఉంటాయి. అందుకే కదా పోలీసులు అసలు నిందితులను బయటకు తీసుకురాలేకపోతున్నారని కొంతమంది వాదన. మరిప్పుడు ఈ ధర్మస్థల ఫైల్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికైనా బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందా? జరిగేలా చూడాలని కోరుకుందాం.